బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. పండగకు ముందే 2 రోజులు సెలవులు రావడంతో అందరూ కూడా సొంత ఊళ్ళకు వెళ్ళడానికి వాహనాల్లో బయలుదేరారు. దీంతో ఉదయం పూట హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఎక్కువ వాహనాలు హైవేపై కనబడుతూ ఉండటంతో కొంత వేగ నియంత్రణలోనే వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంది. అండ్ టోల్ గేట్ల దగ్గర కూడా భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజానికి ఈరోజు శనివారం, ఆదివారం, రేపు ఆదివారం కావడంతో పండగకి 2 రోజుల ముందే శని ఆదివారాలు రావడంతో అందరూ కూడా సొంత ఊళ్ళకు ఈరోజు ఉదయం బయలుదేరారు. సొంత వాహనాల్లో ఉదయం పూట బయలుదేరితే ఆ సమయంలో ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది అని అందరూ కూడా అదే సమయంలో బయలుదేరారు. దీంతో హైవేపై ఎక్కువగా వాహనాల లోడ్ పడుతుంది. వాహనాలతో టోల్ ప్లాజాల దగ్గర భారీ క్యూలు కనిపిస్తూ ఉన్నాయి. హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. సంక్రాంతికి ఊళ్ళు వెళ్లే వాళ్ళు ట్రావెల్స్లోనే వెళ్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని కూడా ఆశ్రయిస్తూ ఉన్నారు. దీంతో ప్రైవేట్ బస్సులు కిటకిటలాడుతున్నాయి, ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. సొంత వాహనాల్లో ఊళ్ళకు బయలుదేరుతూ ఉండటంతో ఇటు రోడ్లు కూడా ట్రాఫిక్ జామ్లతో నిండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం పూట ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది అని చాలామంది ఉదయమే బయలుదేరారు. ఇలా ప్రతి ఒక్కరూ ఉదయం పూట ట్రాఫిక్ తక్కువగా ఉంటుందనుకుని బయలుదేరడంతో టోల్ ప్లాజాల దగ్గర భారీగా క్యూ లైన్లు కనిపిస్తూ ఉన్నాయి. నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గర అయితే వాహనాల రద్దీ అంతకంతకు పెరుగుతోంది. టోల్ ప్లాజాను దాటడానికి భారీగా సమయం పడుతుంది. హైవేపై ఉన్న ప్రతి టోల్ ప్లాజా దగ్గర కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. ప్రతి సంక్రాంతి సీజన్కి కూడా టోల్ ప్లాజాల దగ్గర ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సంక్రాంతికి ఇప్పుడు సెలవులు వచ్చాయి, పైగా శని ఆదివారాలు. సంక్రాంతి పండుగకు ముందు శని ఆదివారాలు కూడా కలిసి రావడంతో ఏపీకి జనం బారులు తీరుతున్నారు. వాహనాల రద్దీ నేపథ్యంలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అంబులెన్స్ను, క్రేన్ను కూడా అందుబాటులో ఉంచారు టోల్ ప్లాజా సిబ్బంది. ఒక్కసారి ఈ ట్రాఫిక్ జామ్ల గురించి సొంత ఊళ్ళకు వెళ్తున్న జనాలు ఏమంటున్నారో చూద్దాం. ఈ సంక్రాంతి సందర్భంగా ఈ నేషనల్ హైవే హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే పైన ఈ రోజు సాయంత్రం 4 o'clock నుంచి హెవీ ట్రాఫిక్ అనేది స్టార్ట్ అయింది. ఆ ట్రాఫిక్ అనుగుణంగానే మేము ముందు జాగ్రత్త చర్యగా పాత రద్దీని అనుభవాలను అవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము టోల్ గేట్ మేనేజ్మెంట్ తోటి నిన్న నుంచే వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళని ప్రిపేర్ చేయడం తోటి 10 లేన్స్ టోల్ గేట్ దగ్గర ఓపెన్ చేయడం జరిగింది. ట్రాఫిక్ టోల్ గేట్ దగ్గర ఎటువంటి అంతరాయం కాకుండా ఎక్కువసేపు ఆపకుండా ట్రాఫిక్ అన్ని వెహికల్స్ కూడా తొందరగా 2-3 seconds లో స్కాన్ అయ్యి వెళ్ళిపోతున్నాయి. తర్వాత ఎక్కడైతే ఇంకా ఎక్కువ ట్రాఫిక్ వచ్చినా వాళ్ళ దగ్గర షార్ట్ గన్స్ స్కానింగ్ ఫాస్ట్ ట్యాగ్ షార్ట్ గన్స్ ఉన్నాయి. ఆ ఫాస్ట్ ట్యాగ్ షార్ట్ గన్స్ తోటి కూడా వాళ్ళు తొందరగా స్కానింగ్ చేసి తొందరగా వెహికల్స్ ట్రాఫిక్ క్లియర్ చేయడానికే చేస్తున్నాం. ఇంకా భాగంగా ముఖ్యంగా చౌటుప్పల్ టౌన్ లో 2 సర్వీస్ రోడ్స్, 2 వైపుల సర్వీస్ రోడ్స్ రిపేర్ ఉన్నాయి. అది సర్వీస్ రోడ్ యూజ్ చేస్తలేదు, రోడ్ వేస్తున్నారు, ఫ్లైఓవర్ కడుతున్నారు. అది పెట్టుకుంటే కొద్దిగా చౌటుప్పల్ టౌన్ లో ఛాలెంజింగ్ ఉంది. అయినా చౌటుప్పల్ టౌన్ లో కూడా మేము తంగడపల్లి క్రాస్ రోడ్ ను మొత్తం దాన్ని యూటర్న్ మూసేయడం జరిగింది. మూసేయడం తోటి కొద్దిగా ట్రాఫిక్ అనేది కొద్దిగా ఈజీ అనే ఫ్లో అవుతుంది. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళైతే ట్రాఫిక్ వస్తుందో మా ట్రాఫిక్ కానిస్టేబుల్, ట్రాఫిక్ సిబ్బంది, అలాగే మా లా అండ్ ఆర్డర్ సిబ్బంది అందరు కలిసి కూడా ఇక రోడ్ పైన వెహికల్స్ కూడా ఎక్కడ ఆగకుండా, ఎక్కడ కూడా అబ్స్ట్రక్షన్ వెహికల్స్ ఫ్లో ఆఫ్ అబ్స్ట్రక్షన్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే తూప్రాన్పేట నుంచి అక్కడ రోడ్ కొద్దిగా నేరోగా ఉంది. తూప్రాన్పేట దగ్గర ఇక్కడ విలేజ్ వాళ్ళ సహకారంతో, పంచాయత్ సెక్రటరీ, విలేజ్ స్పెషల్ ఆఫీసర్ సహకారంతో లైట్లు కూడా వేయడం జరిగింది. వాళ్ళు కూడా విలేజెస్ కూడా బాగా కోఆపరేట్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే వెహికల్స్ స్ట్రక్ అయితే లేకపోతే బ్రేక్ డౌన్ అయితే దాని అనుగుణంగా కూడా ఈ క్రేన్స్ అనేది పెట్టడం జరిగింది. టోల్ గేట్ వాళ్ళు క్రేన్స్ పెట్టిరు, నేషనల్ హైవే వాళ్ళు క్రేన్స్ పెట్టిరు. వాళ్ళే క్రేన్స్ కాకుండా మేము ప్రైవేట్ క్రేన్స్ కూడా ఎప్పుడైనా ఎనీ అన్వాంటెడ్ ఇన్సిడెంట్ అయినా దానికి తగ్గట్లు క్రేన్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. స్పెషల్ గా మా సిపి గారు చాలా మంది సిబ్బందిని ఇచ్చిండ్రు, మా డీసీపీ సార్ సిబ్బందిని ఇచ్చిండ్రు. వాళ్ళ సహకారం తోటి ప్రజలకు విజయవాడ ట్రాఫిక్ పోయే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాక్సిమం చర్యలు తీసుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళని మా ఏరియా దాటించడానికి ప్రయత్నం చేస్తాం. సాటర్డే, సండే కూడా వెహికల్స్ అనేది బాగా పెరుగుతుంది. దానికి అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ హెవీ వెహికల్స్, టస్కర్ వెహికల్స్, హెవీ లోడ్ వెహికల్స్ కు నేను వాళ్ళ డ్రైవర్లకు కూడా
మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాళ్ళు కొద్దిగా రోడ్డు కొంటి కూడా ఎక్కడ ఆగకుండా ఎక్కడన్నా హెవీ ట్రాఫిక్ ఉంటే కొద్దిసేపు హోల్డింగ్ పాయింట్స్ లో పెట్టుకొని ట్రాఫిక్ ఫ్రీ అయినాక పోవాలని చెప్పి డ్రైవర్లకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకొకటి ఈ రాత్రిపూట తొందరగా పోవాలని చెప్పి ఫ్యామిలీస్ ఎక్కించుకొని వాళ్ళు గమ్యస్థానాలకు పోతుంటారు. కాబట్టి మనం డ్రైవింగ్ చేసేటప్పుడు పిల్లలు ఉంటారు కాబట్టి చూసి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. అలాగే ఎటువంటి మద్యాన్ని సేవించి కూడా డ్రైవింగ్ చేయొద్దని చెప్పి వాళ్ళకు నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. నిజానికి నిన్నటి నుంచే ప్రజలు సొంత ఊర్లకు వెళుతూ ఉన్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రకు సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి వెళుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ హైవే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఎక్కువగా సొంత ఊరికి ప్రయాణం అయ్యారు. అలాగే సొంత వాహనాల్లో వెళ్లే వాళ్ళు ఈ ఉదయం పూట ట్రాఫిక్ తక్కువగా ఉంటుందనుకుని ఈ ఉదయం పూట కూడా ఇళ్ల నుంచి బయలుదేరడంతో అందరూ ఒకేసారి బయలుదేరుతున్నారు. దీంతో హైవేపై వాహనాల లోడ్ ఎక్కువగా పడుతుంది. టోల్ ప్లాజాల దగ్గర వాహనాల క్యూలు భారీగా పెరిగిపోతున్నాయి. మా ప్రతినిధి రమేష్ ఉన్నారు. ఆయా టోల్ ప్లాజాల దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వివరించడానికి. రమేష్, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు సొంత ఊళ్ళకు వెళ్తున్న జనాలు పెరుగుతూ ఉండటంతో ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి? హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? నిన్న సాయంత్రం నుంచి కూడా ట్రాఫిక్ అనేది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కొట్టొచ్చినట్టు కూడా కనపడుతుంది. సంక్రాంతి శోభ అంతా కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కనపడుతుంది. మనం ప్రతి సంక్రాంతికి కూడా చూస్తాం, పట్నం వాసులంతా కూడా పల్లెబాట పడితే మొత్తం ఎన్ని వాహనాలు బయలుదేరుతాయో కూడా ప్రతి సంవత్సరం కూడా చూస్తాం. ఈ సంవత్సరం ఇప్పటి నుంచే కొంచెం ముందు నుంచే కూడా ఫ్లో స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. నిన్న సాయంత్రం ఎప్పుడైతే ఆఫీసులకు ముగిసాయో, స్కూళ్ళకు ముగిసాయో మొత్తం కూడా రద్దీ నెలకొందని చెప్పవచ్చు. ఎక్కువగా మొదటగా వచ్చేది చౌటుప్పల్లోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వస్తుంది. హైదరాబాద్ నుంచి రాగానే చౌటుప్పల్ వద్ద వస్తుంది. చౌటుప్పల్ వద్ద చూసినట్టయితే ప్రతినిత్యం కూడా రోజు 35,000 వాహనాల వరకు కూడా ఈ రహదారిపై ఈ టోల్ గేట్ నుంచి కూడా వెళ్తాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నిన్న ఒక్కరోజే చూసినట్టయితే 55,000 వాహనాలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అదనంగా 20,000 వాహనాలు కూడా దిగినని చెప్పవచ్చు. ఈ తాకిడి ఇంకా మరింత పెరిగే అవకాశం కనపడుతుంది. ఎక్కువగా నిన్న సాయంత్రమే బయలుదేరడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు తెల్లవారుజాము నుంచే ఉదయం జర్నీ అయితే సేఫ్ అనుకొని తెల్లవారుజాము నుంచి ఎర్లీగా వస్తుందని జరుగుతుంది. మొత్తం ఏదైతే బూతులు ఉన్నాయో మొత్తం ఆ టోల్ ప్లాజా బూతులు 16 బూతులు ఉంటే 12 గేట్లు కూడా పూర్తిగా విజయవాడ వైపే ఓపెన్ చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. నిమిషానికి 300 వాహనాలు వెళ్తున్నటువంటి పరిస్థితి. నిమిషానికి 300 వాహనాలు అంటే మనం చూడొచ్చు. ప్రతినిత్యం 35,000 వాహనాలు వెళ్తే ఇప్పుడు 50,000 పైగా కూడా వాహనాలు వెళ్తున్నాయి. ఇప్పుడు ఎక్కువగా 4 వీలర్స్ కూడా గతంలో కంటే పెరగడం జరిగింది. 4 వీలర్స్, ప్రైవేట్ ట్రావెల్స్, బస్సులు, లారీలు మొత్తం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పూర్తిగా కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేసే పనిలో కూడా పోలీసులు ఉన్నారు. ఇందాక మాట్లాడినట్టు చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కూడా గత సంవత్సరం మనం చూడడం జరిగింది. ఆ ట్రాఫిక్ రద్దీ పెరగడంతో కూడా రెండు వైపులా కూడా లెఫ్ట్ అండ్ రైట్ కూడా విజయవాడ వైపే మళ్లించడంతో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ లై నరకయాతన పడినటువంటి పరిస్థితి గతంలో చోటు చేసుకుంది. అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా కూడా ఎప్పటికప్పుడు కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. మరోవైపు రోడ్డు ప్రమాదాలు పెరగకుండా కూడా, ఎందుకంటే ఈ సంక్రాంతి వేళ కూడా అనేక వాహనాలు కూడా వెళ్తూ ఉంటాయి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కూడా పోలీసులు చెప్తున్నారు. అడుగునా కూడా ఎక్కడికక్కడ క్రేన్లు కానీ అంబులెన్సులు కానీ ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. ఇవాళ సాయంత్రం ఇంకా మరింత పెరిగే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే కొంతమంది సెలవులు అన్నా కూడా సాయంత్రం నుంచి ప్రారంభం అవుతాయి కాబట్టి ఇంకా సాయంత్రం రద్దీ పెరిగే అవకాశం కనపడుతుంది. ఎక్కువగా ఉదయం సమయంలో, సాయంత్రం సమయంలో భారీగా ట్రాఫిక్ ఉంటుంది. ట్రాఫిక్ అనుగుణంగా ఇటు పంతంగి టోల్ ప్లాజా వద్ద కానీ, ఇటు కోర్లపాడు టోల్ ప్లాజా వద్ద కానీ, ఇటు నార్కట్పల్లి అద్దంకి వైపు 3 వైపులా కూడా పూర్తిగా ఎక్కడికక్కడ వాహనాల రద్దీ. రమేష్, అంటే ఒక టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ జామ్ ఏర్పడిన దగ్గర నుంచి వాహనం స్లో మూవ్మెంట్ అయిన దగ్గర నుంచి టోల్ ప్లాజాను దాటడానికి ఎంత సమయం పడుతుంది? అయితే ఎక్కువగా చూసినట్టే గతంలో ఫాస్ట్ ట్యాగుల వరకు చాలా వరకు స్కాన్ కావడం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అందుకు అనుగుణంగా కూడా హ్యాండ్ కూడా పెట్టడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా వెహికల్ మూవ్మెంట్ అనేది కొనసాగుతున్నప్పటికీ కూడా సాధారణ దినంలోనే ఈ మధ్య కాలంలో 4 వీలర్స్ పెరిగినటువంటి కారణంగా కూడా హైవేపై ట్రాఫిక్ జామ్లు నెలకొంటున్నాయి. అలాంటిది మళ్ళీ సంక్రాంతి పండుగ అదనంగా రోజు 35,000 వాహనాలు అంటే ఇప్పుడు అదనంగా
50,000 పైగా కూడా వాహనాలు వెళ్తున్నాయి కాబట్టి వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. గతంలో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు స్కాన్ కావడం అనేది కాస్త ఇబ్బందికర వాతావరణం. ఎందుకంటే ఫాస్టాగ్లు జీరో రీఛార్జ్ చేయకపోవడం, అదేవిధంగా స్కాన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కూడా గతంలో ఎక్కడికక్కడ కిలోమీటర్ల మేర కూడా ఆ టోల్ గేట్ల వద్ద నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆ టోల్ ప్లాజా నిర్వాహకులు కానీ పోలీసులు కానీ ముందుగానే ఆ స్కాన్లని రిపేర్ చేయించడం, అదనపు సిబ్బందిని కూడా పెంచడం, కౌంటర్లను పూర్తిగా, ఎందుకంటే మొత్తం 16 ఉంటాయి. ఇటు హైదరాబాద్ వైపు, విజయవాడ వైపు కూడా 8 టోల్ బూత్లు ఉంటాయి. కానీ పూర్తిగా 12 టోల్ బూతులు కూడా విజయవాడ వైపే తెరిచి ఉంచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం రద్దీ మాత్రం ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం, ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ లో చూస్తున్నాం. వాహనాలు ఉదయమే ఎక్కువ సంఖ్యలో కూడా బయలుదేరడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి కూడా ఫ్లోటింగ్ మొదలైంది. ఇవాళ సాయంత్రం ఇంకా మరింత పెరిగే అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రోహిత్. రైట్ రమేష్, హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. టోల్ ప్లాజాల దగ్గర ముఖ్యంగా, మిగిలిన చోట్ల వాహనాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సాధారణం కంటే ఈసారి కొన్ని వేల వాహనాలు ఆంధ్రప్రదేశ్కు వెళ్తున్న నేపథ్యంలో, సంక్రాంతి కాబట్టి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి సొంత ఊళ్ళకు వెళ్తున్న నేపథ్యంలో వేలాది వాహనాల లోడ్ ఒక్కసారిగా పెరిగింది. దీంతో టోల్ ప్లాజాల దగ్గర ఆ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అంతేకాదు హైవేపై వాహనాల రద్దీ కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. చాలా దగ్గరగానే వాహనాలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గర ఇంకా రద్దీ పెరుగుతుందని తెలుస్తోంది. టోల్ ప్లాజాను దాటడానికి భారీగా సమయం పడుతూ ఉండటంతో ప్రయాణికులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా సొంత వాహనాల్లో వెళ్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఆశ్రయించిన వాళ్ళు కూడా బస్సుల్లోనూ, ఆర్టీసీ బస్సులో, ప్రైవేట్ బస్సులో వెళ్తున్న వాళ్ళు కూడా ఇవన్నీ రోడ్డుపైనే వెళ్ళాలి. కాబట్టి ఆ టోల్ ప్లాజాల దగ్గర భారీ ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. అటు రైల్వే స్టేషన్లు కూడా కిటకిటలాడుతున్నాయి. రైలు ప్రయాణికులు కూడా భారీగా వెళ్తూ ఉండటంతో రైల్వే స్టేషన్లు, రైల్వే ప్లాట్ఫామ్లు కూడా భారీగా కిటకిటలాడుతున్నాయి. అయితే నిన్నటి నుంచి కూడా ప్రజలు సొంత ఊళ్ళకు వెళ్ళడానికి సిద్ధమైపోయారు. పండగకి 2 రోజుల ముందే సెలవులు రావడంతో నిన్నటి నుంచే ప్రయాణాలు పెట్టుకున్నారు. ఈరోజు ఉదయం సమయంలో ఖాళీగా ఉంటాయి కాబట్టి రోడ్లు త్వరగా వెళ్ళిపోవచ్చు అని అందరూ ఒకేసారి బయలుదేరడంతో హైవేపై ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. హైవేలపై ఈ ట్రాఫిక్ లోడ్ ఎక్కువగా పడుతుంది. State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.